మార్చిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించబోయేటువంటి 10వ తరగతి పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క అభినందనలు. మీకు పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా తయారవుతోంది మంచి మార్కులు తెచ్చుకోవడానికి. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది మన యొక్క ఇండియన్ లాంగ్వేజ్ కాదు, అది ఒక యూరోపియన్ లాంగ్వేజ్. అందుకని కొన్ని దశాబ్దాల నుంచి మనకెప్పుడో ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ కూడా మనకు ఇంగ్లీష్ మీద ఇప్పటికీ కూడా సరైనటువంటి పట్టు రావట్లే. దానిని ఒక ఫారిన్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఏ అర్థము అంటే ఏదో పరీక్ష వరకు మాత్రమే దానిని ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత దాన్ని వదిలేసేటువంటి ఒక లాంగ్వేజ్గా కన్సిడర్ చేస్తున్నాం. కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మన పిల్లలకి సరైనటువంటి పట్టు రావట్లే. అందుకని ఒక చిన్న ప్రయత్నం వెస్ట్ మినిస్టర్ కోచింగ్ సెంటర్ కడప నుండి మేము ప్రారంభించాం. సో ఇందులో భాగంగా ఓవరాల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద సరైనటువంటి పట్టు లేనటువంటి విద్యార్థులు పాస్ కావడానికి, పట్టు ఉన్నటువంటి విద్యార్థులు సెక్షన్ బిలో మ్యాక్సిమం స్కోర్ను తెచ్చుకోవడానికి మన యొక్క లెక్చర్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. సో నేను అసలు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రేపటి ఎగ్జామినేషన్లో భాగంగా ఏ రకమైనటువంటి ప్యాటర్న్ కలిగి ఉంటుందో ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది మీకు 3 సెక్షన్స్లో కండక్ట్ చేస్తారు. 3 సెక్షన్స్లో భాగంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కండక్ట్ చేస్తారు. సో ఓవరాల్గా నా లెక్చర్ అంతా అయిన తర్వాత నేను మళ్ళా చెప్పినటువంటి లెక్చర్ని కంప్లీట్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి సో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. కాబట్టి ప్రస్తుతానికి బైలింగ్వల్గా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సో ఇలా 3 సెక్షన్లలో మీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి ఈ 3 సెక్షన్లో భాగంగా సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్, సో ఓవరాల్గా ప్రోజ్లో, పోయిట్రీలో, నాన్ డీటెయిల్ టెక్స్ట్లో కొన్ని ప్యాసేజెస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అందులో ఆ ప్యాసేజెస్ని మీరు చదివి అర్థం చేసుకుని కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు ఆన్సర్స్ రాయాలి. కాబట్టి మీ యొక్క కాంప్రిహెన్షన్ని చెక్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అక్కడ. ఇంకా ఒక చార్ట్ని ఎడిట్ చేయడము మరియు జంబుల్డ్ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా మనకు సెక్షన్ ఏలో వస్తాయి. సో ఓవరాల్గా మీ యొక్క ఇంగ్లీష్ రీడర్ మీద, మీ యొక్క వర్క్ బుక్ మీద, నాన్ డీటెయిల్ టెక్స్ట్ మీద పూర్తి పట్టు ఉన్నటువంటి విద్యార్థులు దీన్ని సులభంగా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక సెక్షన్ బిలో భాగంగా మనకి గ్రామర్ మరియు వెకాబులరీ. సో క్వశ్చన్ నెంబర్ 18 నుండి క్వశ్చన్ నెంబర్ 34 వరకు ఓవరాల్గా 40 మార్కులకి ఈ సెక్షన్ని ప్రిస్క్రైబ్ చేసి ఉన్నారు. సో క్వశ్చన్ నెంబర్ 18 నుండి మీరు రేపు ఆన్సర్ షీట్లో పబ్లిక్ ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు కూడా ఈ క్వశ్చన్ నెంబర్స్ వరుస క్రమంలోనే రాయాలనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఒకవేళ మీకు ఏదైనా ఒక పర్టికులర్ క్వశ్చన్, సపోజ్ 20th క్వశ్చన్, 20వ క్వశ్చన్ మీకు కొంచెం క్లమ్జీగా ఉంది, ఆన్సర్ని సరిగా రాయలేకపోతున్నారు, అయితే దానికి ఇవ్వవలసినటువంటి గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత 21st క్వశ్చన్కి వెళ్ళాలి తప్పితే, లేదా 20th క్వశ్చన్కి రావాలి తప్పితే, సో వెంటనే మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ రాయడానికి ఇక్కడ అవకాశం లేదు అనేటువంటి చిన్న విషయాన్ని మీరు గమనించాలి. సో 18 నుంచి 34 వరకు ఓవరాల్గా గ్రామర్, వెకాబులరీ ఇంగ్లీష్లో చెక్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది 40 మార్కులకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఇక సెక్షన్ సిలో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. సో ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా మీకు ఉన్నటువంటి లాంగ్వేజ్ మీద ఉన్నటువంటి పట్టును చెక్ చేసేటువంటి ప్రయత్నం మన యొక్క పేపర్ సెటర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతం మనం మ్యాక్సిమం స్కోర్ని 100% స్కోర్ని ఒక్క మార్కు కూడా తగ్గకుండా సో రాసినటువంటి ప్రతిదానికి మార్కును తీసుకొచ్చేటువంటి ఏరియా ఏంటి అంటే సెక్షన్ బి, గ్రామర్ అండ్ వెకాబులరీ. సో దీనిని మనం టేకప్ చేస్తాం. సో ఇందులో భాగంగా 18th క్వశ్చన్ నుండి 34th క్వశ్చన్ వరకు ఓవరాల్గా ఉండేటువంటి టోటల్ గ్రామటికల్ కాన్సెప్ట్స్ మరియు వొకాబులరీ ఐటమ్స్ అన్నింటినీ కూడా మీ ప్రిస్క్రైబ్డ్ ఇంగ్లీష్ రీడర్
మీ ప్రిస్క్రైబ్డ్ నాన్ డీటెయిల్ టెక్స్ట్ నో. సో వాట్ ఎవర్ ద మెటీరియల్ దట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ యూ అండ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్, దట్ కెన్ బి కన్సిడర్డ్ ఫర్ నో ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్ కదా. సో ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లోనే వీటినన్నిటిని చెప్పి, సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఎట్లా ఈజీగా మనం ఆన్సర్ చేయాలనేటువంటి ఒక చిన్న టిప్ని కూడా మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. సో మనం అయితే సెక్షన్ ఏ, సెక్షన్ సి కూడా మనకి అవైలబిలిటీ ఉండేటువంటి టైంని బేస్ చేసుకొని ఈ అప్ టు ది ఎగ్జామినేషన్. సో వీ హ్యావ్ బీన్ హ్యాండ్లింగ్ సో మెనీ అసైన్మెంట్స్ ఇన్ ఆర్డర్ టు సర్వ్ ది ఎడ్యుకేషనల్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో బై కన్సిడరింగ్ ద టైమ్ అవైలబుల్, సో వీ కెన్ హ్యాండిల్ ఈవెన్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ సి ఆల్సో. సో ప్రస్తుతానికి మనం సూడో ప్రామిసెస్, ఫేక్ ప్రామిసెస్ చేయకుండా, సో మనం చేయగలిగినటువంటి ఖచ్చితంగా పక్కాగా మీకు అందించగలిగినటువంటి ఈ సెక్షన్ బిని మనం తీసుకుందాం. సో సమయం అనుకూలిస్తే సమయం టైం పర్మిట్ చేస్తే అప్పుడు సెక్షన్ ఏ మరియు సెక్షన్ సి కూడా మీకోసం హ్యాండిల్ చేసి మిమ్మల్ని మ్యాక్సిమం ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి మ్యాక్సిమం స్కోర్ని తెప్పించేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం.